గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈ రోజు మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, రెడీ, స్టార్ట్. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇంతవరకు మనం 118 ఎలిమెంట్స్ ని కనుగొన్నాం అన్న సంగతి మీకు తెలుసు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, ఈ విధంగా హైడ్రోజన్ నుండి ఓర్గాన్స్ అనే వరకు మొత్తం 118 ఎలిమెంట్స్ అనేవి మనం కనుగొన్నాం. దెర్ ఆర్ 118 ఎలిమెంట్స్ known at present. ఈ 118 ఎలిమెంట్స్ వాటి తాలూకా ప్రాపర్టీస్ ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ గ్రూప్స్. అవేంటవి? ఒకటి మెటల్స్, రెండోది నాన్ మెటల్స్. మెటల్స్ అన్ని కూడాను ఒక పేపర్ పైన రాయండి. అలాగే మీకు తెలిసిన నాన్ మెటల్స్ అన్ని కూడా పేపర్ మీద రాయండి. మీరు రాసిన లిస్ట్ లో ఈ మెటీరియల్స్ కంపల్సరీ ఉంటుంది. సిల్వర్, మీరు అలాగే గోల్డ్, ఐరన్ నెయిల్స్, కాపర్ మొదలైనవన్నీ కూడాను మెటల్స్ కింద చెప్పుకుంటాం. అలాగే నాన్ మెటల్స్, సల్ఫర్, కార్బన్, క్లోరిన్, ఇవన్నీ కూడాను నాన్ మెటల్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పండి, ఇది సిల్వర్ మెటల్, నాన్ మెటల్? మెటల్. గోల్డ్ మెటల్, ఐరన్ మెటల్, కాపర్ మెటల్, సల్ఫర్ నాన్ మెటల్, కార్బన్ నాన్ మెటల్, క్లోరిన్ గ్యాస్ నాన్ మెటల్. ఈ విధంగా మెటల్స్, నాన్ మెటల్స్ ఏవి అనేది మీకు తెలుసు. అయితే వీటన్నింటి కూడాను వాటి తాలూకా ప్రాపర్టీస్ ని బట్టి మనం డివైడ్ చేయాలి 2 గ్రూప్స్ గా. బోత్ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్స్ ఆర్ యూజ్డ్ అవర్ డైలీ లైఫ్. మెటల్స్, నాన్ మెటల్స్ ఈ రెండు కూడాను మన డైలీ లైఫ్ లో చాలా యూజ్. మొట్టమొదటిగా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, ఒక బ్రిడ్జ్ ఉంది కదా. ఈ బ్రిడ్జ్ దేంతో నిర్మాణం చేశారు? మెటల్సా, నాన్ మెటల్సా? ఓకే, మెటల్స్. మరి మెటల్స్ తో ఎందుకు బ్రిడ్జ్ నిర్మాణం చేశారు? నాన్ మెటల్స్ ఎందుకు చేయలేదు? మెటల్స్ ఆర్ జనరలీ హార్డ్ ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం. చూడండి, ఇక్కడ సోడియం ని నైఫ్ తో కట్ చేస్తున్నాం, అలాగే పొటాషియం కూడా నైఫ్ తో కట్ చేయగలం. సోడియం అండ్ పొటాషియం సాఫ్ట్ మెటల్స్ కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. మెటల్స్ జనరలీ మనం చూస్తున్నాం సాలిడ్ రూపంలోనే ఉంటాయి. ఐరన్ తీసుకోండి, కాపర్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, ఇవన్నీ, అలాగే సిల్వర్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? సాలిడ్ గానే. ఆల్ మెటల్స్ ఆర్ జనరలీ సాలిడ్, బట్ ఒకే ఒక మెటల్, మెర్క్యూరీ. మెటల్స్ ఆర్ సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ విచ్ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్. మెర్క్యూరీ అని తెలుసు కదా, థర్మామీటర్లో ఉంటుంది. ఓకే, థర్మామీటర్లో టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు అలాగా పైకి రైజ్ అవుతుంటుంది, అది మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది లిక్విడ్ రూపంలో ఉండే మెటల్. ఓన్లీ వన్ మెటల్ విచ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫార్మ్, ఇట్ ఈజ్ ఏ మెర్క్యూరీ. ఓకే, మెటల్స్ ఆర్ లస్ట్రస్ ఆర్ షైనీ అండ్ కెన్ బి పాలిష్డ్. మెటల్స్ లస్ట్రస్ అంటే అర్థం ఏంటంటే షైనీ అంటే మెరుపు ఉంటుంది. ఓకే, అందుకే వాటిని మనం ఆభరణాలుగా తయారు చేసుకుంటాం. మెటల్స్ ఆర్ మెలియబుల్. మెటల్స్ కెన్ బి బీటెన్, హ్యామర్డ్ ఇంటూ థిన్ షీట్స్. మన మెటల్స్ని చుట్టితో కొట్టడం వలన వాటిని మనం రేకులుగా మార్చవచ్చు. అలాగే మెటల్స్ని మనం తీగలుగా సాగదీయచ్చు. మెటల్స్ ఆర్ డక్టైల్. ఈ తీగలుగా సాగదీసే గుణాన్ని మనం డక్టైల్ అంటాం. సో మెటల్స్ ఆర్ డక్టైల్. మెటల్స్ కెన్ బి డ్రాన్ ఆర్ స్ట్రెచ్డ్ ఇంటూ థిన్ వైర్స్. మెటల్స్ ఆర్ మెలియబుల్. మెలియబుల్ అంటే అర్థం ఏంటి? రేకులుగా సాగదీసే గుణాన్ని మెలియబుల్ అంటారు. మెటల్స్ ఆర్ డక్టైల్. డక్టైల్ అంటే అర్థం ఏంటి? తీగలుగా సాగదీసే గుణం. గోల్డ్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ మెటల్. గోల్డ్ అనేది తీగలుగా సాగదీసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్, చాలా తక్కువ తీసుకుని 1 గ్రామ్ గోల్డ్ కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్ ఆఫ్ 2 కిలోమీటర్ లాంగ్. 2 కిలోమీటర్ లాంగ్ వరకు మనం దాన్ని సాగదీసు. 1 గ్రామ్ గోల్డ్ తీసుకుని దాన్ని 2 కిలోమీటర్ల పొడవు వరకు సాగదీయగలం. ఒక స్టాండ్ తీసుకోండి, ఆ స్టాండ్ అల్యూమినియం రాడ్ అతికించండి. ఆ అల్యూమినియం రాడ్కి ఒక చివరన మైనంతో ఒక మేకుని అతికించండి. రెండో చివరన మనం గున్సెన్ జ్వాలతో దాన్ని వేడి చేయండి. కొంతసేపటికి చూడాలి, వేడి చేస్తే కొంతసేపటికి ఏమైంది? ఆ మైనం కరిగి మేకు కింద పడిపోయింది. మనం ఒక చివరన వేడి చేస్తే రెండో చివర మైనం కరిగిందంటే ఒక చివరి నుండి మరి ఒక చివరికి హీట్ అనేది పాస్ అయిందని అర్థం. అంటే మెటల్స్ అనేవి ఏంటంటే హీట్ని పాస్ చేస్తుంది. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అయితే సిల్వర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ ఫాలోడ్ బై కాపర్. అన్నిటికంటే బెస్ట్ కండక్టర్ ఎవరంటే, అన్నిటికంటే హీట్కి బెస్ట్ కండక్టర్ సిల్వర్, సెకండ్ కాపర్. ద పూరెస్ట్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అమాంగ్ ద మెటల్స్ ఆర్ లెడ్ అండ్ మెర్క్యూరీ. పూరెస్ట్ కండక్టర్స్ ఎవరంటే లెడ్ మరియు మెర్క్యూరీగా మనం చెప్పుకుంటాం. ద కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ వాటర్ బాయిలర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్
కాపర్ ఆర్ అల్యూమినియం. మీ ఇంట్లో చూడండి వంట పాత్రలుగా దేనికి ఉపయోగిస్తున్నాం? అల్యూమినియంతోను కాపర్ తో చేసిన పాత్రలనే మనం వంటకి ఉపయోగిస్తున్నాం. ది కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ వాటర్ బాయిలర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం. ఎందుకంటే ఇవి గుడ్ కండక్టర్స్ ఆఫ్. అలాగే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కూడా తమ ద్వారా పాస్ చేస్తుంది. అందుకే కదా మనం మీరు బయటికి వెళ్ళి ఒకసారి చూడండి, స్తంభాల మధ్య ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి వేటిని ఉపయోగించారు? అల్యూమినియం వైర్స్. అల్యూమినియం అనేది ఇప్పుడు చూడండి, ఒక సర్క్యూట్ ఇక్కడ ఉంది. సర్క్యూట్ అనేది చేసాం. ఏంటి? బ్యాటరీ, బల్బ్, అలాగే వాటికి కలుపుతూ వైర్లు, ఆ వైర్ల చివర్ల 2 ఎలక్ట్రోడ్స్ మనం అమర్చాం. ఇది ఓపెన్ సర్క్యూట్ అంటారు. ఇది ఓపెన్ సర్క్యూట్. దీని ద్వారా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు. ఈ రెండింటిని కలిపితే అప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఈ రెండింటిని కలపడానికి మనం కొన్ని ఇక్కడ మెటీరియల్స్ తయారు చేసిన రాడ్స్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఐరన్ ఉపయోగిద్దాం. ఐరన్ మధ్య ఆ రెండితో ఐరన్ రాడ్ తో ఆ సర్క్యూట్ ని క్లోజ్ చేస్తే ఏమైంది? బల్బ్ అనేది. సో ఐరన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఐరన్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఇప్పుడు కాపర్. బల్బ్ వెలిగింది లేదా? వెలిగింది. అంటే కాపర్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. కాపర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. తర్వాత సల్ఫర్ మెటలా నాన్ మెటలా? నాన్ మెటల్. దీంతో చూద్దాం. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు, బల్బు ఎలగలేదు. సల్ఫర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కార్బన్, బల్బ్ ఎలగలేదు. సో కార్బన్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఈ నాన్ మెటల్స్ సల్ఫరు, కార్బన్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు. కానీ మెటల్స్ ఐరన్, కాపర్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అయింది. ఈ విధంగా ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మనం చెప్పుకుంటాం. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫాలోడ్ బై కాపర్. అన్నిటికంటే బెస్ట్ కండక్టర్ ఎవరంటే సిల్వర్, ఫాలోడ్ బై కాపర్. తర్వాత నెక్స్ట్ది కాపర్. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం. ఈ ఎలక్ట్రిసిటీ వైర్స్ కాపర్ మరియు అల్యూమినియం ద్వారా మనం తయారు చేస్తూ ఉంటాం. ఓకే, మీరు ఇప్పుడు చూసుకోండి. మీరు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ దొరికితే ప్లాస్టిక్ దాని మీద తొడుగు తీయండి. దానిలోనూ రాగి కానీ కాపర్ కానీ వైర్లుగా ఉంటాయి. ఓకేనా? అలాగే మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెటల్స్ ఏమో హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. మీరు చూడండి, రూమ్ టెంపరేచర్ వద్ద మెటల్స్ అనేవి సాధారణంగా సాలిడ్ రూపంలో ఉంటుంది. వాటిని మనం లిక్విడ్గా మార్చాలంటే వాటిని ఏం చేయాలి? మనం బాగా వేడి చేయాలి. ఏదో ఒక టెంపరేచర్ వద్ద వచ్చినప్పటికీ అది మెల్ట్ అవుతుంది. దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అని అంటాం. అలాగే ఇంకా బాగా వేడి చేస్తే బాయిలింగ్ కూడా అవుతుంది. దాన్ని ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్స్ అంటాం. ఇది మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం విచ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సోడియం అండ్ పొటాషియం లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం మెటల్స్ విచ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్స్. ఇంకోటి చూడండి, మీరు ఏదైనా స్టీల్ గ్లాస్ తీసుకోండి, కింద పడేయండి, కొంగుమని శబ్దం వినబడుతుంది. అవునా కదా? అంటే ఏంటివి? మెటల్స్ ఆర్ సోనోరస్. మెటల్స్ మేక్ సౌండ్ వెన్ స్టక్ విత్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్తో స్టక్ చేస్తే మెటల్స్ అనేవి శబ్దం వస్తుంది. మీ స్కూల్లో గంట చూడండి, దేంతో తయారు చేసి ఉంటారు? ఐరన్తోనే. అలాగే గుడిలో చూడండి, అది కూడా మెటల్తోనే తయారు చేసి ఉంటారు. కొంచెం అంటారు, బ్రాంజ్. ఈ విధంగా మెటల్స్ మేక్ సౌండ్ వెన్ స్టక్ విత్ ఎన్ ఆబ్జెక్ట్. మెటల్స్ ఆర్ సోనోరస్ అంటాం. ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నేర్చుకున్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ని మరొకసారి చూద్దాం. మెటల్స్ ఆర్ జనరలీ హార్డ్ ఎక్సెప్ట్ సోడియం అండ్ potassium. Sodium and potassium are soft metals, can be easily cut with knife. Metals are solids at room temperature except mercury, which is liquid metal. Metals are lustrous or shiny and can be polished. Metals are malleable, therefore metals can be beaten, hammered into thin sheets. Metals are ductile. Metals can be drawn or touched into the wires. Gold is the most ductile metal. About 1 gram of gold can be drawn into a thin wire of about 2 kilometers long. Metals are good conductors of heat. Silver is the best conductor of heat, followed by copper. The poorest conductors of heat among the metals are lead and mercury. Metals are good conductors of electricity. Silver is the best conductors of
electricity, followed by copper. Metals have high melting points and boiling points, except sodium and potassium, which have low melting and boiling points. Metals have high densities, except sodium and potassium, which have low densities. ఇవి మనం metals have sonorous. Metals make sound and stuck with an object. ఇవి మనం మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ కోసం మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.